హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నైతే మనం పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ అయితే చూసాం కదండీ. సింధు సివిలైజేషన్‌కి సంబంధించిన త్రవ్వకాల్లో బయలుపడిన వస్తువులనమాట. ఈజీ ట్రిక్ ద్వారా మనమైతే చూసాము. ఆ వీడియో మీరు చూడకపోతే హిస్టరీ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్‌లోని వెళ్లి చూడండి. ఇప్పుడైతే మనం ఎవరు ఏ ఏ ప్రాంతాలు కనుక్కున్నారు, ఏ నది ఒడ్డున ఉందనేది చూద్దాము. మీకు చిన్న చిన్న ట్రిక్స్ చెప్తాను. మీకు ఈజీగా గుర్తుండేలాగా మీరు ఒక 2, 3 టైమ్స్ ఈ వీడియోని చూసారనుకోండి, లేదంటే మీరు ఒక బుక్‌లో రాసుకొని రివిజన్ చేసుకున్నారంటే మీకు మర్చిపోకుండా గుర్తుంటుందనమాట. మొదటిగా హరప్ప. హరప్పలోని రా ఉంది కదండీ! అలానే దయారాం సహాని ఇందులో కూడా రా ఉంది అండ్ రావి నది ఒడ్డునుందనమాట. ఇలా చిన్నగా గుర్తుపెట్టుకోండి. హరప్ప, దయారాం సహాని అండ్ రావి నది ఒడ్డునుందనమాట. అంటే మనకి పూర్తిగా గుర్తు లేకుండా ఉండేదానికంటే ఇలా చిన్న చిన్న గుర్తులు పెట్టుకొని చదివామనుకోండి కొంచెమైనా గుర్తుంటుంది కదా! ఇప్పుడు మొహంజాదారో, మొహంజాదారో అంటే ఎమ్ అనమాట. అండ్ అలానే ఆర్‌డి బెనర్జీ ఎవరు త్రవిన వాళ్ళెవరు అంటే ఆర్‌డి బెనర్జీ అనమాట. ఇది సింధు నది కుడి ఒడ్డున ఉంది. మొహంజదారో అంటే ఎమ్ అండ్ ఆర్‌డి కాబట్టి ఆర్. ఎంఆర్ అంటే ఏంటి మిస్టర్. ఇలా గుర్తుపెట్టుకోండి. మిస్టర్ అనేసరికి మొహంజదారో అండ్ ఆర్‌డి బెనర్జీ గుర్తు రావాలనమాట. ఇలా మీరు ఒకటికి 2 సార్లు చదివారనుకోండి గుర్తుంటుంది. ఇది సింధు నది యొక్క కుడి ఒడ్డున ఉంది. ఇప్పుడు చాన్హుదారో అండ్ ఆమ్రి. చాన్హుదారో అండ్ అమ్రి ఈ 2 ప్రాంతాల్లో కనుక్కుంది కూడా ఎన్‌జీ మజుందార్ అనమాట. ఎన్‌జీ మజుందార్. ఇక్కడ చూసారా చాన్హుదారో, మజుందార్, చాన్హుదారో, మజుందార్. చివరలు 2 కూడా రా ఉంది కదా! ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే ఇది సింధు నది యొక్క ఎడమ ఒడ్డున ఉందనమాట. ఎక్కడుందండి? సింధు నది యొక్క ఎడమ ఒడ్డున ఉందనమాట. ఇప్పుడు చాన్హుదారో అని అనగానే మీకు అమ్రి కూడా గుర్తు రావాలి. ఎందుకంటే రెండిటిని కూడా కనుక్కున్నది ఒకలే కాబట్టి ఎన్‌జీ మజుందార్. ఓకేనా? ఇప్పుడు తర్వాత ప్రాంతం ఏంటి అంటే లోతాల్. లోతాల్ అంటే ఏంటి? ఎల్. తర్వాత దీన్ని కనుక్కున్నది ఎవరు అంటే ఎస్‌ఆర్ రావ్ అనమాట. ఎస్‌ఆర్ రావ్. ఇది ఏ నది ఒడ్డున ఉందంటే భోగవ. భోగవ నది ఒడ్డున ఉందనమాట. మీరు కొంచెం గుర్తుపెట్టుకొని చదువుకోండి. లోతాల్ అంటే ఎల్ అండ్ ఎస్‌ఆర్ రావ్. ఎస్‌ఆర్ రావ్ అంటే ఎస్. ఎల్ఎస్ఆర్. ఎల్ఎస్ఆర్ అంటే 'రామరామ కృష్ణ కృష్ణ' మూవీలోని ఎల్ఎస్ఆర్ అంటే ఏంటి? లేచిపోయిన సుబ్బారావు అని చెప్పేసి అంటారు కదా! మీరు అలా అంటే ఏమనుకోవద్దు. జస్ట్ మనకి గుర్తుంటుందనేసి ఇలా చెప్తున్నాననమాట. ఎల్ఎస్ఆర్. ఇక్కడ మనకి ఎల్ఎస్ఆర్ అంటే ఏం గుర్తు రావాలి? లోతాల్, ఎస్ఆర్ రావ్, ఎల్. ఓకేనా? ఇలా మనకి గుర్తు రావాలనమాట. ఇప్పుడు నెక్స్ట్ కాళీబంగన్. కాళీబంగన్ అంటే కే. కాళీబంగన్. తర్వాత బీబీ లాల్. దీన్ని త్రవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరు? బీబీ లాల్. ఇది ఏ నది ఒడ్డున ఉందండి? గగ్గర్. గగ్గర్ నది ఒడ్డున ఉందనమాట. కాళీబంగన్ అంటే కే అండ్ బీబీ లాల్ అంటే బీ. కేబీ. మనం అది ఎంబీ, కేబీ ఇలా అంటాం కాబట్టి కేబీ. కేబీ అనగానే ఏంటి? కాళీబంగన్, బీబీ లాల్. ఇలా మీకు గుర్తు రావాలనమాట. తర్వాత బన్వాలి అండ్ ధోలవీర. ఈ రెండింటిని కనుక్కున్నది ఆర్ఎస్ బిస్ట్. ఎవరు కనుక్కున్నారండి? ఆర్ఎస్ బిస్ట్. ఇది బన్వాలి అనేది సరస్వతి నది ఒడ్డున ఉందనమాట. అండ్ బన్వాలి అంటే బిస్ట్. బా 2 చూసారా? ఒకే అక్షరంతో స్టార్ట్ అయ్యాయి కదా! బన్వాలి అనేది బిస్ట్ కనుక్కున్నారు. మనకి బన్వాలి అని అనగానే డోలవీర కూడా గుర్తు రావాలి. బన్వాలిని అండ్ డోలవీరని 2 కనుక్కున్నది ఎవరండి? ఆర్ఎస్ బిస్ట్. ఓకేనా? మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. కామెంట్ సెక్షన్‌లో ఏదో ఒక విషయం అయితే చెప్పండి. మీకు అర్థమవుతుందా లేదా అనేది. తర్వాత రంగ్‌పూర్. రంగ్‌పూర్ అంటే ఎంఎస్ వత్స్. ఎంఎస్ వత్స్ దీన్ని కనుక్కున్నారు. ఇదొచ్చేసి బాదర్ అనమాట. మీరు మాక్సిమం ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత రోపార్ అండ్ అలంగీపూర్. రోపార్ అండ్ అలంగీపూర్ రెండిటిని కనుక్కున్నది ఎవరు అంటే వైడి శర్మ అనమాట. వైడి శర్మ. ఇప్పుడు ఈ రోపార్ అనేది సట్లెజ్ నది ఒడ్డున ఉందనమాట. అండ్ అలంగీపూర్ అనేది హిందన్ నది ఒడ్డున ఉందనమాట. ఇప్పుడు రోపార్ అంటే రా. రెండిటికి చూసారా చివర్లో రా ఉంది. ఇక్కడ వైడి శర్మ ఇక్కడ కూడా రా ఉందనమాట. ఇలా మీరు రోపార్ అండ్ అలంగీపూర్‌ని కనుక్కున్నది ఎవరండి? వైడి శర్మ. ఇలా ఇలాగా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత కోట్ డీజీని కనుక్కున్నది ఎవరంటే ఎఫ్ఏ ఖాన్. ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇది కోట్ డీజీ అనేది సింధు నది ఒడ్డున ఉందనమాట. డీజిల్ ఏంటండి? మండుతుంది కదా! డీజిల్ మండడం వల్ల కాలిపోతుంది. ఏంటి? కాలిపోతుంది. కాలిపోతారు అంటే కోట్ డీజీని కనుక్కుంది ఎఫ్ఏ ఖాన్. ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ అలానే రాఖీ గర్హి అనే ప్రదేశాన్ని సూరజ్ బాన్ కనుక్కున్నారు. ఇది గగ్గర్ నది ఒడ్డున ఉందనమాట. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బాను గగ్గర్‌కి రాఖీ కట్టింది అని గుర్తుపెట్టుకోండి. ఏమని గుర్తుపెట్టుకుంటారు? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. బాను గగ్గర్‌కి రాఖీ కట్టింది అంటే బాను అంటే సూరజ్ బాన్. కనుక్కున్నది ఎవరు? సూరజ్ బాన్ గగ్గర్ నది ఒడ్డున ఉన్న రాఖీ గర్హి అనే ప్రదేశాన్ని కనుక్కున్నారనమాట. ఇది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ ఇంకొక ట్రిక్ కూడా చూద్దాము. మొత్తం ఇది మీరు ఈ వీడియోస్ చూసారనుకోండి మాక్సిమం సింధు సివిలైజేషన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీకు నోట్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ సింధు సివిలైజేషన్ అనేది ఉత్తరాన ఏముంది? దక్షిణాన ఏముంది? తూర్పున ఏ ప్రదేశం ఉంది? అంటే సరిహద్దులు చూద్దాము. పడమరన ఏ సరిహద్దులు ఉన్నాయో చూద్దామనమాట. మీకు మ్యాప్ పాయింటింగ్ ద్వారా చెప్తాను. మన ఇండియా మ్యాప్ ద్వారా మీకు అలా అయితే ఈజీగా గుర్తుంటుంది. అండ్ అలానే ఉత్తర, దక్షిణ, మధ్య పొడవనమాట. ఈ ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఎంత దూరం విస్తరించి ఉంది ఈ సింధు సివిలైజేషన్ అనేది అంటే 1100 కిలోమీటర్లనమాట. అండ్ అలానే తూర్పు నుంచి పడమర లేదా పడమర నుంచి తూర్పుకి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనకి ఎంత ప్లేస్ సింధు సివిలైజేషన్ అనేది కలిగి ఉంది అంటే 1600 కిలోమీటర్లనమాట. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా మనకి పొడవు అనేది
పొడవు 1100 కిలోమీటర్లు అండ్ అలానే వెడల్పు అనేది 1600 కిలోమీటర్లనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం చూద్దాము ఉత్తర సరిహద్దున జమ్మూ అండ్ కాశ్మీర్, మాండా. కొన్ని బుక్స్‌లో అయితే మాండా అని ఉందండి. కొన్ని దగ్గర అయితే గుమ్లా అని చెప్పేసి చెప్పారు. కాబట్టి మనం ఈ 2 కూడా చూడండి మీరు. అండ్ ఇదొచ్చేసి చీనాబ్ నది ఒడ్డున ఉందనమాట. ఎక్కడ ఉంది అంటే చీనాబ్ నది ఒడ్డున ఉందనమాట. అండ్ అలానే దక్షిణ సరిహద్దు మహారాష్ట్రకి దక్షిణ సరిహద్దు ఏముందండి, మహారాష్ట్ర వరకు విస్తరించి ఉందనమాట. మహారాష్ట్రలోని దైమాబాద్. ఇది ప్రవరా నది ఒడ్డున ఉందనమాట. ఇది వచ్చేసి గోదావరి యొక్క ఉపనది ప్రవరా నది ఒడ్డున ఉందనమాట. ఇది ఈజీగా చిన్న ట్రిక్ అయితే ఉంది చూసారా, దక్షిణ దైమాబాద్ ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ అలానే తూర్పు సరిహద్దున అంటే ఉత్తరప్రదేశ్లోని అలంగీర్పూర్. ఇది హిందాన్ నది ఒడ్డున ఉందనమాట. హిందాన్ అనేది యమునా నది యొక్క ఉపనది అనమాట. అండ్ అలానే ఈ పశ్చిమ సరిహద్దులో ఏముంది, సుస్కజందార్ బెలుచిస్తాన్ రాష్ట్రం ఉందనమాట. ఇది పాకిస్తాన్కి సంబంధించిన ప్లేస్ అనమాట. ఈ ప్లేస్లో పశ్చిమ సరిహద్దు వరకు మనకి విస్తరించి ఉంది. ప్రస్తుతం అంతకు ముందు అయితే నది ఒడ్డున ఉండేది. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇది నది ఒడ్డున అయితే లేదనమాట. ఇప్పుడు దీన్ని మీకు మ్యాప్ పాయింటింగ్ ద్వారా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మన ఇండియా మ్యాప్ కదా. ఇవన్నీ మొత్తం రాసి ఉంటాయి. మీరు అసలు కంగారు పడకండి. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక ప్లేస్ అనేది తీసుకున్నారనుకోండి. ఇలా మనకి పైకి వెళ్తే ఉత్తరం, కిందకైతే దక్షిణం, తూర్పు, పడమర ఇలానే కదా మనకు తెలుస్తుంది. ఈ పక్కన మనం పాకిస్తాన్ చూసారు. ఇలా పాకిస్తాన్ ఉంది కాబట్టి ఇదేమో పడమర అనమాట. ఇలా మనకి తూర్పున వెళ్ళే కొద్ది ఏముంటది ఇక్కడ చివరిలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటుంది కదా. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసారా జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని గుమ్లా ప్రాంతం లేదా మాండా. ఇక్కడ ఇలా పైన ఉత్తరంలోని మనకి జమ్మూ అండ్ కాశ్మీర్‌లో గుమ్లా లేదా మాండా అని గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే కింద దక్షిణానికి వెళ్ళే కొలది ఇలా దక్షిణానికి వెళ్ళే కొలది మహారాష్ట్ర అనమాట. మహారాష్ట్ర వరకు విస్తరించి ఉంది. దక్షిణ ప్రాంతంలోనే ఉంది కదా. ఒక మిడిల్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి. ఇది పైకి ఉత్తరం, కిందికి దక్షిణం, తూర్పు అండ్ పడమర ఇలానే ఉంది కాబట్టి కిందికి చూసారా మహారాష్ట్రలోని ఏంటి దైమాబాద్. దక్షిణాన్ని ఏంటండి దైమాబాద్. మహారాష్ట్రలోని దైమాబాద్ వరకు ఈ సింధు సివిలైజేషన్ అనేది విస్తరించి ఉందనమాట. తర్వాత మనం తూర్పున చూసుకుందాం. ఇక్కడ నుంచి ఇలా తూర్పుకు చూసుకుంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని ఇక్కడ ఉంది చూసారా ఉత్తరప్రదేశ్. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఉత్తరప్రదేశ్లోని అలంగీర్పూర్ ఈ ప్రాంతంలో వరకు విస్తరించి ఉందనమాట. నెక్స్ట్ ఇక్కడ పాకిస్తాన్. మనకి పడమరన ఏముందండి, పశ్చిమంగా ఏముంది అంటే పాకిస్తాన్ ఉంది కదా. ఈ పాకిస్తాన్లో అనేది సుత్కజండర్ బెలుచిస్తాన్ అనేది ఈ ప్రాంతం వరకు విస్తరించి ఉందనమాట. ఇలా మీరు ఒక మ్యాప్ పాయింటింగ్ ద్వారా గుర్తుపెట్టుకున్నారనుకోండి మనకి ఈజీగా గుర్తుంటుందన్నమాట. ఇప్పుడు ప్రధాన దిగుమతులు అనేవి చూద్దామండి. సింధు ప్రజలకు సంబంధించినవి బంగారం అనేది ఆఫ్ఘనిస్తాన్, దక్షిణ భారతదేశంలోని కోలార్ గనులు. ఈ కోలార్ గనులు అనేది కర్ణాటకలో ఉన్నాయండి. అండ్ అలానే రాగి అనేది రాజస్థాన్. ఈ రెండు కొంచెం సిమిలర్గా ఉన్నాయి కదా. ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. రాగి అనేది రాజస్థాన్లోని కేత్రి గనుల నుంచి, అలానే బెలుచిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళు. అండ్ అలానే తగరం అనేది అరేబియా అండ్ బీహార్ నుంచి దిగుమతి చేసుకునేవారు అనమాట. అండ్ లాలూజీ, ఇంద్రనీలామణి ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ లాపిస్ లాలూజీ అనేది ఇంద్రనీలామణి అంటారండి. దీన్ని వచ్చేసి బదక్షాన్ అనేది ప్లేస్ ఎక్కడుందంటే ఆఫ్ఘనిస్తాన్. ఈ ఆఫ్ఘనిస్తాన్ బదక్షాన్ ప్లేస్ నుంచి ఈ ఇంద్రనీలామణిని అయితే దిగుమతి చేసుకునే వాళ్ళు. అండ్ అలానే అగేట్ అండ్ గవలు ఈ రెండింటిని కూడా సౌరాష్ట్ర గుజరాత్ నుంచి అయితే దిగుమతి చేసుకునే వాళ్ళు అనమాట. అండ్ అమేతిస్ట్ అనేది మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళు. అండ్ జేడ్ అనేది మధ్య ఆసియా నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళండి. వెండి, స్టియాటైట్ అండ్ ఇలానే ఇక్కడ చూడండి టార్కోయిస్, వెండి, స్టియాటైట్. వీళ్ళు ఎక్కువ యూజ్ చేసింది ఏంటంటే స్టియాటైట్ కదా. వస్తువులు ఎక్కువ తయారు చేసింది ఏంటంటే స్టియాటైట్తో. ఈ స్టియాటైట్, వెండి అండ్ అందులోనే టార్కోయిస్ ఈ మూడు కూడా ఎక్కడి నుంచి వీళ్ళు దిగుమతి చేసుకున్నారంటే ఇరాన్ నుంచి వీళ్ళైతే దిగుమతి చేసుకున్నారనమాట. అండ్ వజ్రాలు అనేది ఈజిప్ట్లో వజ్రాలు దొరుకుతాయి కాబట్టి ఇది మీకు ఈజీగా గుర్తుంటుంది. అండ్ అలానే బంగారం ఎక్కువగా కోలార్ గనులు కర్ణాటక, ఇది కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. రాగి రాజస్థాన్. ఇలా మీరు కొంచెం చదివేటప్పుడు చిన్న గుర్తులు పెట్టుకొని చదువుకున్నారనుకోండి మనకి గుర్తుంటాయి అనమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.